హాయ్ అన్న, నమస్తే. నమస్తే. అన్న మీ పేరు? భాష. పలమనేరా మీది? పల్మనేరు టౌన్ టౌన్. ఏమైందన్న సమస్య ఏంది మీది? ఏమండి కరెంట్ పోల్ చూడు చూడు డైరెక్ట్ ఇంటికి పెట్టేసి ఇంటికి పెట్టినారు కదా, మగ్గు కడతా తెల్లారుతా నీళ్ళు కడిగినప్పుడు షాక్ కొడుతుంది. షాక్ కొడుతుంది. 2 సార్లు కంప్లైంట్ చేసినాం సార్ మేము. ఏం చేసినా ఏమి చేయదు, పట్టించుకోలేదు, గమ్ముడిపోయినాం. అంటే ఎవరు వాలంటీర్లో చెప్పలేదా? వాలంటీర్లు వస్తారంటారు, చెప్తారన్నాము, వాళ్ళు పట్టించుకోలేదు కదా. వస్తారంటారు, రోజు రాస్తారు. వాలంటీర్కి చెప్తే పరిష్కారం కాలేదు 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 కాదు ఏమన్నా మనం చేసుకోవాల్సిందే, కానీ వాలంటీర్ ఇదే లేదు. ఇది చేయాలంటే ఎప్పుడో చేసేసిరా. వెంకటేశ్వర గారు కడిగినప్పుడు మూడు షాక్ కొడుతుంది, అప్పుడు వాళ్ళు పట్టించుకోవాలి కదా. చేయలేదే, పట్టించుకోలేదు. ఇంకా అవసరం లేని విషయం ఇది, వాళ్ళకి చెప్పినా కూడా అవసరం లేదు. అది ఇప్పుడు చెప్పినప్పుడు చేస్తేనే మాకు ఉపయోగం ఉంటుంది, చేయనప్పుడు వాళ్ళకి చెప్పి చెప్పి బేజారైపోతుంది. ఉపయోగం లేనప్పుడు చెప్పకూడదు అని. వెంకటేశ్వర గారు ఇంటింటికి తిరిగారంట కదా, అప్పుడు చెప్పలేదా? చెప్పినా వెంకటేశ్వర గారి గురించి చెప్పినాము, చేయలేదు. చేయలేనప్పుడు ఎందుకు చెప్పాలా? ఆలోచన మీరు కాదు. ఇప్పుడు చెప్పినప్పుడు ఒకసారి 2 సార్లు చెప్తాము, చేస్తేనే కదా ఉపయోగము. చేయకపోతే వాళ్ళ ఉపయోగం లేని వాళ్ళు. చేయకపోతే రేపు పొద్దున ఏమైనా ప్రమాదం జరిగితే ఏం చేస్తాం, మా కర్మ అనుకోవాల అంతే. ఇంకేమీ లేదు. ఏమంటే మీ అట్లా వాళ్ళు వస్తారు యూత్, ఇంకా మేము మీకు చెప్తాము, మీరు వింటారు. కానీ చేయాలంటేనే కదా వాళ్ళు చెప్తే మీరు చేసే ఉపయోగం ఉంటుంది. కావాలని నేను చేసేయండి చేస్తారా? చేయరు చేయరు చేయరు. మీ ఉపయోగం ఏమంటే వాళ్ళు చెప్పాల, ఇది తీసేయి పెట్టేయంటే చేస్తారు. అప్లికేషన్ పెట్టినావు మరి? పెట్టాను, పెట్టి ఏం చేసినా మీరు ఎమ్మెల్యే చెప్పినా? ఎమ్మెల్యే కూడా చెప్పినాను, ఏమి చేయలేదు. వెంకట గౌడ్కి చెప్పినాము, వెంకట గౌడ్ ఏం చేయలే. మా మురళి చాలా మంచి ఇది, ఆయన ఏం చేయలే. అన్నీ స్వస్థస్థాయిని బతికినే ఉండరు. మీకు ఏమైనా సమస్య ఉందా అన్న పలమనేరులో? పలమనేరు ఉందన్నా, మాకు ఇంటి జాగా ఇవ్వలేదునా. కరెంటు మీటర్లు నా పేరు మీద వస్తున్నాయి. ఎన్నిసార్లు అప్లై చేసినాం సచివాలయంలో. నాకు చేయి వేరే ఇరిపోయింది, బాడీకి కట్టుకోలేకుండా మా ఆయన డ్యూటీకి కూలికి పోతాన్న లారీకి. ఇట్లా ఇబ్బంది ఎక్కువగా ఉంది, మాకు జాగా ఇవ్వండి అని అడుగుతానే ఉండాము. కానీ మీ పేరు మీద మీటర్లు ఉన్నాయన్నారు. అవి ఏసీ దగ్గర వీళ్ళు కరెంట్ ఆఫీస్లో పోయి అంతా చెక్ చేయించినాను. అయినా మీకు ఆన్లైన్లో పెడతాను అని చెప్పినారు. వెంకయ్య గౌడ్ సార్ వచ్చినప్పుడు కూడా అడిగితే వార్డు నెంబర్ మురళన్న కూడా చెప్పినారు, మీకు ఇస్తాము ఉండాది అని చెప్పినారు. ఇంతవరకు ఏమీ చేయలేదు. మేము ఎల్లకాలం ఇట్లే బాడిగిన్నెలో ఉండేకవుతుంది సార్. 2 ఆడబిడ్డలు సార్ నాకు. ఒక పాప హాస్టల్లో చదువుతుంది, ఒక పాప ఇంట్లో ఉంది. నాకు ఫిట్స్ వస్తుంది, చేయవేరా సర్లేదు. అదే సార్ నా ప్రాబ్లం. అంటే వాలంటీర్లకు చెప్పలేదా మరి? చెప్పినాను సార్, మాకు ఆన్లైన్లో పెట్టలేదు అని చెప్తాను. ఎప్పటి నుంచి సమస్య? సమస్య ఉండాలి సార్, వచ్చినప్పటి నుంచి అదే సమస్య. అడుగుతానే ఉన్నాను, ఉండాది మీరు అది చెక్ చేసుకోండి అన్నారు. నా పేరు మీద ఏమీ లేదు అని నేను క్లియర్ లెటర్ కూడా ఇచ్చినాను, అప్లై చేసినాను, అయినా ఇవ్వలేదు సార్. మా పాపకు ఉద్యోగం చేస్తా ఉంది. లేదే, కట్ చేసేసినారు. పదవి లేదు మాకు. 45 సంవత్సరాలు దాటిందా? 1 సంవత్సరం వేసినారు, 2వ సంవత్సరము 3వ సంవత్సరం కట్ అయిపోయింది. అడిగినాము, ఏమో రాలేదు అంటారు. ఎవరికి పోయి అడిగితే కూడా మీ కూతురికి ఉద్యోగం ఉంది కదా, గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కదా, అందుకు కట్ చేసేసినాము అని చెప్పినారు. ఎవరు వచ్చి ఏం సుఖము, ఇచ్చేవాళ్ళకి కూడా కట్ చేసేస్తూ ఉంటాయి. ఇంక ఎవరికి పట్టుకొని ఇదే వాళ్ళ అవసరాలు వాళ్ళు చేసుకుంటారు, పోతా ఉంటారు. వాళ్ళు బాగుపడేది వాళ్ళు చూస్తారు. ప్రజలు ఎట్లన్నా పుణ్యలే, దానికేమున్నది. ఎవరన్నా రాని మన కష్టం ఏం తీరదు కదా.
జగన్ అన్న వస్తే కూడా అదే, వాడు వస్తే కూడా అదే, వీడు వస్తే కూడా అదే, అందరూ వస్తే కూడా అంతే. మా కష్టం మాకే ఉంటుంది. ఇంకా కూతురు ఉద్యోగం చేస్తా ఉంది అని ముసలికి పింఛన్ ఇస్తూ ఉండింది, అప్పుడు షుగరు బీపీ అంతా ఉన్నది. ఇంకా వానికే కట్ చేసేసినారు. 18,000 వేస్తూ ఉండింది, అది కట్ చేసేసినారు. ఇంకెవరికి పోయి అడిగేది? ఎవరికి అడిగేది పోయి? ఎవరు కనబడుస్తూ ఉన్నాడు? ఎమ్మెల్యే వస్తాడు, అవసరం చూసుకొని పోతా ఉంటాడు. ప్రజలు ఉన్నారు కదా, ఏం వాళ్ళకి సౌకర్యాలు ఏం చేస్తామని ఏం చేస్తూ ఉన్నారు? ఏం చేయలేదు. వాళ్ళు మటుకు ముద్ర వేసుకుంటారు, పోతా ఉంటారు. ఏం రేట్లు? అన్ని రేట్లు పెంచినారు. పెంచి ఏం చేసేది? మన అట్లా వాళ్ళు ఎట్లా బతికేది? తినేవాళ్ళు తింటా ఉన్నారు బా, మన అట్లా వాళ్ళు ఏం బతికేది? పెరిగినాయి అన్నీ. వ్యాపారాలు లేని టైంలో ఇంక మనం ఏదో ఒకటి చేసుకోవాలా, బతుక్కోవాలా. వాడు బతుకుతే వాడు అవసరానికి వస్తారు, కరేపాకు ఎట్లా వాడుకుంటాం, చాట్లు అట్లా వాడుకుంటారు, పోతా ఉంటారు. Please like and subscribe Eagle Andhra.